Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about the topic is activity 8 from the heat chapter. Heat chapter లో మనం activity 8 గురించి మనము డిస్కస్ చేస్తాం. సో దాంట్లో అది విషయం దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ స్పీడ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఎవాపరేషన్ ఇంక్రీజెస్ అనేది మనము దీంట్లో మనము రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఈ యాక్టివిటీలో మనం తెలుసుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే యాక్టివిటీ 8లో ఎవాపరేషన్ అన్నాం కదా, దీని గురించి యాక్టివిటీ కూడా తెలుసుకున్నాం మనము. ఇప్పుడు ఎవాపరేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ from the surface of a liquid at any temperature is called a evaporation అంటాడు. ద ప్రాసెసింగ్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినాను. అదేంటంటే ఇట్లా ఓ చిన్న లిడ్ది ఒక డిష్ ప్యాన్ తీసుకుంటాము. ఆ ప్యాన్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ టోటల్ అంతా కూడా వాటర్ వేసేస్తాము. అప్పుడు ఫ్యాన్ ఎయిర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడంతా మొత్తం కూడా ఏమవుతుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాసెస్ స్టేట్లోకి ఏమవుతాయంటే ఎవాపరేట్ అయిపోతాయి అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. చూడు ద ప్రాసెసింగ్ ఆఫ్ ఎస్కేపింగ్ ఇక్కడ సర్ఫేస్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ ఏమైతే ఎస్కేప్ అవుతాయి. ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఎక్కడి నుంచి అంట ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ అట్ ఎనీ ఏ టెంపరేచర్ దగ్గర అవుతాయి అంటే అట్ ఎనీ టెంపరేచర్. అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అన్నప్పుడు ఏమవుతుంటే దాన్ని బాయిలింగ్ అంటాం. అట్ ఎనీ టెంపరేచర్ అన్నప్పుడు మనం ఏమంటామంటే ఎవాపరేషన్ అని అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి ఈ మొత్తం ఎవాపరేషన్ గురించి ఇది. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గరైనా కూడా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. అంటే ఫర్ దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మన దగ్గర వచ్చేసి ఒక వెట్ హ్యాండ్ ఉంది, కొద్దిసేపు తర్వాత ఏమవుతుంది డ్రై అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎస్కేప్స్ ఫ్రమ్ అవర్ పామ్. అప్పుడు మన అరచేతిలో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ అండ్ వెట్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యి మన హ్యాండ్ అనేది డ్రైగా అయిపోతుంది. నెక్స్ట్ వెట్ క్లాత్స్ మనం బయట వచ్చేసి బట్టలు ఆరేస్తూ ఉంటాము. అక్కడ కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే అవి ఆరిపోయి ఉంటాయి. అంటే ఏంటిది దే ఆర్ టర్న్ ఫ్రమ్ వెట్ టు డ్రై. అంటే ఏమవుతాయి దాంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేట్ అయిపోయినాయని చెప్తాం అనమాట. సో మన ఇంట్లో వచ్చేసి లేదంటే ఇంటి బయట ఎక్కడైనా కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం టేబుల్ ప్లేట్స్. కొద్దిసేపటి తర్వాత అవన్నీ డ్రై అయిపోతుంటాయి. అప్పుడు అక్కడ ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఏమైనా ఎస్కేప్ అయిపోయినాయి. ఎస్కేప్ అయినంటే ఎవాపరేట్ అయిపోయింది అని చెప్తాం అనమాట. అందుకే దానికి ఒక టెంపరేచర్ అనేది ఉండదు అనమాట. ఏ టెంపరేచర్ దగ్గరైనా కూడా అది ఏమవుతుందంటే ఎస్కేప్ అయిపోతుంది వాటర్ మాలిక్యూల్స్. అందుకనే ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్. ఎవాపరేషన్ అంటే ఇది ఇట్ విల్ టర్న్ దట్ లిక్విడ్ టు గ్యాసెస్ స్పేస్. సో ఈజ్ కాల్డ్ ఏ ఎవాపరేషన్. అంటే ఇది ప్రాసెస్ అనమాట. లిక్విడ్ స్టేట్ని ఏం చేస్తుంటే గ్యాసెస్ స్టేట్గా మార్చేస్తుంది అనమాట. సో ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ గెట్స్ డౌన్. దాంట్లో ఉండే దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే టెంపరేచర్ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది అని కూడా చెప్తాం. ద ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ ద ఎవాపరేషన్ జరగాలంటే కొన్ని ప్రాసెస్లు అనేవి ఉన్నాయన్నమాట. అది దేని మీద ఫినామినా మీద డిపెండ్ అవుతుందంటే ఒకటి సర్ఫేస్ ఏరియా మీద ఇది ఎక్కువ డిపెండ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఒక ప్యాన్ వచ్చేసి చాలా ఓపెన్గా ఉంది, సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇంకోటి వచ్చేసి లాంగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. సో ఇది దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఎంతైతే క్వాంటిటీ 10 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం, దీంట్లో కూడా 10 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం. మరి అయితే ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఏ కంటైనర్ అంటే ఇక్కడ ఓపెన్ ఏరియా వైడ్ సర్ఫేస్ ఉన్నటువంటి కంటైనర్ ఫస్ట్ కంటైనర్, లెస్ కంటైనర్ సర్ఫేస్ ఉన్నటువంటి కంటైనర్ సెకండ్ కంటైనర్. దీన్ని మనం ఏమంటామంటే టెస్ట్ ట్యూబ్ లేకపోతే గ్లాస్ అని తీసుకుంటాం. ఈ రెండింటిని తీసుకొని సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టినప్పుడు ఈ ఫస్ట్ డిష్లో ఉండేటువంటి ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ ఫాస్ట్గా అవుతాయి, లేకపోతే సెకండ్ కంటైనర్ ఉండే వాటర్ మాలిక్యూల్ ఎవాపరేట్ ఫాస్ట్గా అవుతాయి. అంటే ఫస్ట్ కంటైనర్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకంటే రెండింటి కూడా సేమ్ సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టినాం. అయితే ఫస్ట్ డిస్క్లో అంటే ఫస్ట్ ప్యాన్లో ఉండే వాటర్ మాలిక్యూల్ ఎందుకు ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతుందంటే ఇట్ హ్యావ్ వైడ్ ఏరియా, ఎక్కువ ఏరియా అనేది ఎక్కువ ఉంది కాబట్టి అది నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయంటే ఏరియా నుంచి ఎస్కేప్ అయిపోతాయి. కానీ ఇక్కడ దీన్ని కూడా సేమ్ సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టినాం. అయితే దీంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్ ఎస్కేప్ కావాలంటే ఇట్ హ్యావ్ జస్ట్ small area. That's why in the first container of water molecule escapes very fastly then comparing the second molecule. Why? Because of it have wide area. అంటే ఎక్కువ ఏరియా అనేది ఉంటుంది అని మనం ఇక్కడ చెప్తాం. ఇది సర్ఫేస్ ఏరియా. సెకండ్ వన్ హ్యూమిడిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. హ్యూమిడిటీ ఎక్కడైతే మనకి ఉంటుందో అక్కడ వాటర్ సర్ఫేస్ ఎవాపరేషన్ అనేది ఈ హ్యూమిడిటీ మీద కూడా మనకి డిపెండ్ అవుతుంది అని చెప్తాము. హ్యూమిడిటీ అంటే ఏం లేదు, ద వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. దాన్ని మనం ఏమంటామంటే
హ్యూమిడిటీ అని అంటాం అనమాట. సో ఇక్కడ విండ్ స్పీడ్ అండ్ టెంపరేచర్, విండ్ స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి సేమ్ సైజ్ ఆఫ్ ద కంటైనర్ రెండు తీసుకున్నాము, ఇక్కడ ఒకటి తీసుకున్నాము. సో ఒకటి వచ్చేసి హై స్పీడ్ అంటే ఇక్కడ మనకి దీంట్లో ఉండే వాల్యూమ్స్ 1 1 2 3 4 5 ఇలా ఉంటాయి ఫ్యాన్లో. ఇక్కడ కూడా 1 2 2 3 4 5 ఇలా కూడా ఉంటాయి అనమాట ఫ్యాన్స్. సో రెండింటి కూడా సేమ్ క్వాంటిటీ 10 ml ఆఫ్ వాటర్ అండ్ హియర్ ఆల్సో 10 ml ఆఫ్ వాటర్. ఇది బోత్ ఆర్ సేమ్ కంటైనర్స్, సేమ్ కంటైనర్, సేమ్ సైజు, సేమ్ ఏరియా, రెండింటికి కూడా సేమ్ ఏరియానే ఉంది. రెండింటికి కూడా 10 ml ఇచ్చినాం. అయితే దీని ఫస్ట్ ఫ్యాన్లో వచ్చేసి మనము వాల్యూమ్ 5 దగ్గర మనము ఈ వాల్యూమ్ని ఫ్యాన్ని తిప్పేసి పెడతాము. కానీ సెకండ్ కంటైనర్ని మాత్రం మనము జస్ట్ 1 మీద పెడతాము. అప్పుడు ఇక్కడ 1 దగ్గర పెట్టినప్పుడు వాల్యూము ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది. 5 దగ్గర పెట్టినటువంటి ఫ్యాన్ ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సో దీంట్లో విండ్ స్పీడ్ ఎక్కువ, అందుకనే ఏమవుతుందంటే ఫస్ట్ కంటైనర్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతాయి. దెన్ కంపేరింగ్ టు సెకండ్ కంటైనర్ కంపేర్ చేస్తే అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. అట్లని చెప్పొచ్చు, ద సెకండ్ కంటైనర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ లెస్ దెన్ కంపేరింగ్ టు ద ఫస్ట్ కంటైనర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బికాస్ ఆఫ్ ఈ హ్యావ్ లెస్ విండ్ స్పీడ్, ఈ హ్యావ్ మోర్ విండ్ స్పీడ్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. అండ్ టెంపరేచర్, దాంట్లో ఉండే టెంపరేచర్ మీద కూడా మనం డిపెండ్ అయి ఉంటుంది అని కూడా చెప్తాం అనమాట. ఇక్కడ చెప్పాము. సో ఇక్కడ అనమాట స్పీడ్ అండ్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చేసి చెప్తాను చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, అండ్ టెంపరేచర్, స్పీడ్ గురించి, సర్ఫేస్ గురించి చెప్పినాను, హ్యూమిడిటీ గురించి చెప్పినాను, విండ్ స్పీడ్ గురించి చెప్పినాను. అండ్ టెంపరేచర్ గురించి చూసినట్టయితే ఇక్కడ చూడండి, వాటర్ అనేది ఎవాపరేషన్లో ఏమవుతుందంటే రెండు సేమ్ సైజ్ ఆఫ్ ద సీలింగ్ ప్యాన్స్ లేకపోతే బౌల్స్ తీసుకున్నాను, కంటైనర్స్ తీసుకున్నాం, సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసినాం, సేమ్ క్వాంటిటీ, బట్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ 40 degrees centigrade, ఇట్స్ టెంపరేచర్ ఈజ్ 10 degrees centigrade. సో రెండింటిని కూడా సేమ్ సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టేసినాం, ఫస్ట్ కంటైనర్ అండ్ సెకండ్ కంటైనర్. ఇప్పుడు ఏమవుతుందంటే దేంట్లో ఫాస్ట్గా ఎవాపరేషన్ అని జరుగుతుంది అంటే ఇన్ ద ఫస్ట్ కంటైనర్ ఎస్కేప్స్ మోర్ మాలిక్యూల్స్. ఫస్ట్ కంటైనర్లో ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అవుతాయి. దీంట్లో కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో కంపేర్ చేస్తే దీంట్లో కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో అవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుందో అవి లెస్ స్పీడ్. ఎక్కువ టెంపరేచర్ ఉంటే, హాట్ టెంపరేచర్ ఉంటే కైనెటిక్ ఎనర్జీ వాటర్ మాలిక్యూల్స్కి ఎక్కువ ఉంటుంది. తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటే, తక్కువ టెంపరేచర్ ఉంటే తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కంపేర్ చేస్తే దీంట్లో లెస్గా ఎవాపరేషన్ జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ మోర్ ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్ టెంపరేచర్స్ అని ఇది టెంపరేచర్ గురించి చెప్తా ఉన్నట్టు. అండ్ ద కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ చేంజ్. మరి ఇక్కడ చేంజింగ్ సేమ్ అంటే టెంపరేచర్లు డిఫరెంట్గా ఉన్నప్పుడు, టెంపరేచర్లు సేమ్గా ఉన్నప్పుడు సేమ్ క్వాంటిటీ అంటే ఇక్కడ చూసినా కదా ఫస్ట్ బౌల్ సెకండ్ బౌల్, ఇక్కడ ఉండే ఫస్ట్ బౌల్ సెకండ్ బౌల్ ఎప్పుడు కూడా కైనెటిక్ ఎనర్జీ మీద ఇక్కడ ఎవాపరేషన్ అనేది డిపెండ్ కాదు. ఒకవేళ డిఫరెంట్ టెంపరేచర్ల దగ్గర తీసుకున్నప్పుడు అది వేరే ప్రాసెస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. ఇది ఒక సర్ఫేస్ ఫినామినా చెప్పినా కదా, ఒకదానికి వైడ్ ఏరియా ఉంటుంది, ఒకదానికి లెస్ ఏరియా ఉంటుంది. వైడ్ ఏరియా దేనికైతే ఉంటుందో అక్కడ ఎక్కువ ఎవాపరేషన్, వైడ్ ఏరియా అనేది తక్కువ దేనికైతే ఉంటుందో దానికి లెస్ ఎవాపరేషన్, మోర్ ఎవాపరేషన్, లెస్ ఎవాపరేషన్. వై? బికాస్ ఆఫ్ ఇట్ హ్యావ్ మోర్ సర్ఫేస్ ఏరియా దెన్ కంపేరింగ్ టు దిస్ సెకండ్ కంటైనర్. సో ఫస్ట్ కంటైనర్ హ్యావ్ లెస్ ఎవాపరేషన్, సెకండ్ కంటైనర్ హ్యావ్ మోర్ ఎవాపరేషన్. ఇట్ సెకండ్ కంటైనర్ ఎస్కేప్స్ more water molecule then comparing to the first container of water molecule. Why? Because of evaporation is a surface phenomenon. అండ్ ఎవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ అనేది ఒక కూలింగ్ ప్రాసెస్ అని కూడా చెప్తాం. ఎందుకంటే ఆఫ్టర్ ద బాత్ వీ కమ్ అవుట్ సైడ్ ఆర్ వెన్ వీ డూ సమ్ వర్క్, అంటే మనం ఎప్పుడైనా కొద్దిగా పని చేసినప్పుడు అవర్ స్వెట్ గ్లాన్స్ రిలీజ్ ద స్వెట్. అప్పుడు ఏమవుతుంది, స్వెట్ గ్లాన్స్లో నుంచి స్వెట్ అనేది బయటకు వస్తుంది. అవర్ బాడీ ఈజ్ వెరీ వామ్. అప్పుడు మనము వెన్ వీ స్టాండ్ ఆర్ సిట్ అండర్ ద సీలింగ్ ఫ్యాన్ కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చాలా కూల్గా ఫీల్ అవుతాం. వై? బికాస్ ఆఫ్ ద టోటల్లీ వెట్ ఈజ్ డ్రైడ్ లైక్ ద వెట్ ఈజ్ ఎవాపరేటెడ్. ఏమవుతుందంటే దాని స్వెట్ గ్లాన్స్ పైనటువంటి స్వెట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి వీ ఫీలింగ్ కూల్. అందుకని ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. దీనికి ఎవాపరేషన్కి ఎగ్జాంపుల్ అంటే వెట్ క్లాత్స్ డ్రై అండ్ హ్యాండ్ డ్రై, మెనీ మోర్ ఎగ్జాంపుల్స్. సీ వాటర్ ఎవాపరేషన్ టు ఫార్మ్ క్లౌడ్స్. అప్పుడు ఈ క్లౌడ్స్ అవన్నీ ఎలా ఫామ్ అవుతాయంటే సీ వాటర్ మీద ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయడం వల్ల అక్కడ ఉండే వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లేక్ వాటర్ మాలిక్యూల్స్, వెల్ వాటర్ మాలిక్యూల్స్ అంటే బావిలు, చెరువులు, నదులు, నెక్స్ట్ సముద్రాలు అంటే సీ వాటర్
రివర్స్ వాటర్ మాలిక్యూల్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఎస్కేప్స్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ అట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఏ సర్ఫేస్ ఫినామినా అని అంటాం. ఈ విధంగా మనము ఎవాపరేషన్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అబవ్ యాక్టివిటీ, అంటే ఒకవేళ ఈ యాక్టివిటీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగితే కొన్ని టెక్స్ట్ బుక్ క్వశ్చన్ నుంచి తీసుకుందాం. ఇక్కడ 2 క్వశ్చన్స్ రాసినాను. pour a few drops of spirit on your palm, why does your skin becomes colder అని అన్నాడు. ఇక్కడ చూడండి, కొద్దిగా మన హ్యాండ్ తీసుకొని పామ్ తీసుకొని దాంట్లో కొద్దిగా స్పిరిట్ లేకపోతే వాటర్ అలా తీసుకున్నప్పుడు ఏమంట, ప్యూర్ ఏ ఫ్యూ డ్రాప్స్ అన్నాడు స్పిరిట్ ఆన్ యువర్ పామ్ తీసుకున్నాడు. వై డస్ యువర్ స్కిన్ బికమ్స్ కోల్డర్, ఎందుకు మన స్కిన్ అనేది మన హ్యాండ్ అనేది మన పామ్ అనేది చాలా కోల్డ్గా అనిపిస్తుంది అని అంటే, స్పిరిట్ అబ్జర్వ్ హీట్ ఎనర్జీ. అంటే ఇప్పుడు వాటర్ వచ్చేసి లేదంటే స్పిరిట్ తీసుకొని మన హ్యాండ్ మీద వేసుకున్నప్పుడు వాటర్ టెంపరేచర్తో లేదా స్పిరిట్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే అవర్ హ్యాండ్ టెంపరేచర్ ఈజ్ మోర్ అని చెప్తాం. ఇక్కడ ఏమని చెప్తానంటే అవర్ హ్యాండ్ టెంపరేచర్ ఈజ్ మోర్ దెన్ కంపేరింగ్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద స్పిరిట్. సో heat is a form of energy, it will flows from always higher temperature to lower temperature, higher temperature నుంచి lower temperature పోతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే the hot body is the hand like palm and colder body is the water. So heat is flows from my palm to spirit, hand to spirit, skin to spirit or water droplets అని కూడా చెప్తాం. స్పిరిట్ అబ్జర్వ్ హీట్ ఎనర్జీ చెప్పాం కదా. అబ్జర్వ్ హీట్ ఎనర్జీ మీన్స్ హీట్ ఈస్ విల్ ఫ్లోస్ ఫ్రమ్ ద హ్యాండ్ టు స్పిరిట్ ఎనర్జీ ఫామ్ యువర్ పామ్ అండ్ ఎవాపరేట్స్. అప్పుడు ఏమవుతుందంటే అలా పెట్టినప్పుడు దాని వాటర్ పైన ఉన్నటువంటి ఒకవేళ స్పిరిట్ని అలా వేసుకోండి, దిస్ ఈజ్ ద వెట్ హ్యాండ్, వెట్ హ్యాండ్ అని చెప్తాం. ది హ్యాండ్ పైన మొత్తం వెట్ కూడా కొద్దిసేపు ఏమవుతుందంట డ్రై అయిపోతుంది. యువర్ పామ్ అండ్ ఎవాపరేట్స్, ఆ స్పిరిట్ అనేది కొద్దిగా కూల్గా అనిపిస్తుంది, కొద్దిసేపు తర్వాత డ్రై అయిపోతుంది. ఎందుకంటే సో అవర్ పామ్ బికమ్స్ కోల్డర్ అండ్ ద వాటర్ డ్రాప్లెట్స్ ఆఫ్ స్పిరిట్ ఈస్ ఎవాపరేట్ అయిపోతుంది అని మనం ఇక్కడ చెప్తాం. సెకండ్ క్వశ్చన్, డస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ వెన్ అండ్ హౌ డస్ ఇట్ టేక్స్ ప్లేస్ అన్నాడు. ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఎవాపరేషన్కి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ ఉంది ఎవాపరేషన్ ఈజ్ చేంజ్డ్ ద పేస్ లిక్విడ్ టు గ్యాస్. లిక్విడ్ టు గ్యాస్గా ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది, లిక్విడ్ అంతా కూడా గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ఎవాపరేషన్ ద లిక్విడ్ ఈజ్ చేంజ్ టు గ్యాస్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ఎవాపరేషన్ అట్ ఎనీ టెంపరేచర్. అయితే ఇక్కడ ఏమన్నాడు, డస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్ ఏమైనా ఉందా? వెన్ అండ్ హౌ అది అడిగినాడు. వెన్ అండ్ హౌ ఎస్ ఉంది. అంటే రివర్స్ ప్రాసెస్ అంటే ఏంటి, అప్పుడు గ్యాస్ పేస్ టు లిక్విడ్ పేస్ ఉండేదాన్ని రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ద ఎవాపరేషన్ అంటాం. లిక్విడ్ టు గ్యాస్ ఈజ్ ద ఎవాపరేషన్, గ్యాస్ టు లిక్విడ్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్. ఎస్, వెన్ ద వ్యాపర్ మాలిక్యూల్స్ లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ. అంటే అట్మాస్ఫియర్ ఉంది, ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఉంది. అట్మాస్ఫియర్ నా సరౌండింగ్ మొత్తం కూడా అట్మాస్ఫియర్ ఉంది. ఈ అట్మాస్ఫియర్లో ఏమున్నాయంటే గ్యాస్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి, ఏ ఫామ్లో ఉన్నాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వ్యాపర్ ఫామ్లో ఉన్నాయి. అంటే గ్యాస్ స్టేట్లో ఉన్నాయి. ఇవన్నీ గ్యాస్ స్టేట్లో ఉండే ఏ మాలిక్యూల్ కూడా మనకి కంటికి కనపడవు. అదే చెప్తున్నాడు. ఎస్, వెన్ ద వ్యాపర్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లో ఉన్నాయి. ఈ అట్మాస్ఫియర్ ఉండే వాటర్ మాలిక్యూల్స్కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అప్పుడు వెన్ లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ, అది యొక్క కైనెటిక్ ఎనర్జీ గ్యాస్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్, అట్మాస్ఫియర్లో ఉండే గ్యాస్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది మనము డిక్రీజ్ చేసినామంటే, పూర్తిగా తగ్గించినామంటే అవి గ్యాస్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. ఆ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది మన డైలీ లైఫ్లో? ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ద వ్యాపర్ మాలిక్యూల్స్ లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ విచ్ లీడ్స్ టు లోయర్ ద టెంపరేచర్ దే కన్వర్ట్ ఇంటూ డ్రాప్లెట్స్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఏ కాండెన్సేషన్. లిక్విడ్ పేస్ టు gases పేస్ టు లిక్విడ్ పేస్ ఇస్ కాల్డ్ కాండెన్సేషన్. లిక్విడ్ పేస్ టు గ్యాసెస్ పేస్ ఎవాపరేషన్. మరి ఈ డైలీ లైఫ్లో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మనకి ఏదైనా ఒక సాఫ్ట్ డ్రింక్ బాటిల్ని తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ నుంచి బయట తీసినప్పుడు దానిపైన అన్నీ కూడా వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే దాని సరౌండింగ్ మొత్తం కూడా హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ స్టేట్లో వాటర్ వేపర్ అంతా కూడా చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ ఈ సాఫ్ట్ డ్రింక్ అంటే స్ప్రైట్ లేకపోతే థమ్స్ అప్ ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ వచ్చి స్ట్రైక్ చేసినప్పుడు దే లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ
కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీని వెంటనే లాస్ అయిందంటే ఏమవుతుందంటే గ్యాస్ మాలిక్యూల్స్కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీని మనము తగ్గించినప్పుడు, రెడ్యూస్ చేసినప్పుడు, డిక్రీజ్ చేసినప్పుడు అవి గ్యాసెస్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కాండెన్సేషన్ అంటాము. ఈ కాండెన్సేషన్ గురించి మనకి యాక్టివిటీ 9లో వస్తుంది. అక్కడ కూడా మనము ఒక డయాగ్రామ్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.